అర్థం కావట్లేదు డాక్టర్. అసలేం జరుగుతుందో? వాట్ మైట్ బి ద ప్రాబ్లమ్ డాక్టర్? బహుశా అదొక సైకలాజికల్ డిజార్డర్ కావచ్చు. అయ్యో, అంత భయపడాల్సిన పని లేదు రఘు. ఇది నా డౌట్ మాత్రమే. ఓకే. ఈ సమస్య వచ్చిన ముందు రోజు నుంచి ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా నాకు సీనిక్ ఆర్డర్లో చెప్పు. దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ ఈస్. మిస్టర్ కిషోర్, రాయల్ ఎస్టేట్ డీల్ ఫైనలైజ్ చేయండి. ఆన్ టైం డెలివరీ చేయాల్సిందే. అవసరమైతే మన ఎంప్లాయీస్తో ఓవర్ టైం అయినా చేయించుకో. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ డీల్తో మన కంపెనీ టర్న్ ఓవర్ టార్గెట్ రీచ్ అవ్వాలి. అర్థమైందా? సార్, అది మా అమ్మాయి కాలేజ్ ఫీజు కట్టాలి, కొంచెం మనీ అరేంజ్ కాలేదు. మీరు కొంచెం హెల్ప్ చేస్తే. అది మీకు పెద్ద అమౌంట్ కాదు సార్. చూడయ్యా, నేను నీకు జీతం ఇస్తున్నాను, నువ్వు నాకు పని చేస్తున్నావు అంతే. నీ కూతురి ఫీజు, నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటి బుల్షిట్స్కి నేను రెస్పాన్సిబుల్ కాదు. అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తావంటే అసలు నేను పనిలోనే ఉంచుకోపోయేవాడిని. ఇవన్నీ ఆలోచిస్తూ కారు దేన్ని గుద్దేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేను పడాలా? నడు. సార్, ఒక చిన్న మాట. ఇంకా ఏంటయ్యా? మీ నాన్నగారు అప్పటి నుంచి మీ దగ్గర పని చేస్తున్న చనువుతో చెప్తున్నాను. ఇంతకుముందు మీరు అన్నారు, ఏ ప్రాబ్లం లేనివాడు డ్రైవర్గా ఉంటే బాగుంటుందని. మీకు అలాంటి డ్రైవర్ దొరకడు సార్. ఎందుకంటే ప్రాబ్లం లేనివాడు అసలు ఈ ప్రపంచంలోనే ఉండడు. ఇందాక మీరు అన్నారు, ఇక నా అలాంటి వాళ్ళంతా ఏవో ప్రాబ్లమ్స్ చెప్పి మీ దగ్గర సహాయం ఆశిస్తారు. మీలాంటి వాళ్ళు అసలు ప్రాబ్లమ్సే లేవనే భ్రమలో ఉంటారు. అయినా ఇప్పుడు పాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అన్నది కాదు, వాటిని ఫేస్ చేస్తూ మన చుట్టూ ఉన్న వాళ్లతో ఎంత బాగుంటున్నాం అన్నది ముఖ్యం. అదే మనల్ని మనిషి నుండి మంచి మనిషిగా మారుస్తుంది. ఈ సోదంతా చెప్తాను కాపవా నన్ను? ఈడియట్. మా ఫ్యామిలీ దగ్గర చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నావు కాబట్టి వదిలేస్తున్నా. మైండ్ యువర్ బిజినెస్, గో. మీలాంటి వాళ్ళు అసలు ప్రాబ్లమ్సే లేవనే భ్రమలో ఉంటారు. వాటిని ఫేస్ చేస్తూ మన చుట్టూ ఉన్న వాళ్లతో ఎంత బాగుంటున్నాం అన్నది ముఖ్యం. ఈ సోదంతా చెప్తాను కాపవా నన్ను? ఈడియట్. మీలాంటి వాళ్ళు అసలు ప్రాబ్లమ్సే లేవనే భ్రమలో ఉంటారు. ఈ సోదంతా చెప్తాను కాపవా నన్ను? ఈడియట్. మీరు అడిగిన ఫైల్ ఇదే కదండి? ఏంటండి, ఏం జరిగింది? ఇంత టెన్షన్ పడుతున్నారు? ఓసారి అటు చూడు. ఏం జరిగింది? అంతా నార్మల్గానే ఉంది కదా. నీకు అంతా నార్మల్గానే కనపడుతుందా? నాకంతా నార్మల్గానే కనపడుతోంది. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. ఇదిగోండి మీరు అడిగిన ఫైల్. సార్,
సార్ నాకు మాత్రమే నా కాళ్ళు అద్దంలో కనపడకపోవడం ఏంటి? సార్ నాకు మాత్రమే నా కాళ్ళు అద్దంలో కనపడకపోవడం ఏంటి? సార్ ఆ, ఆఫీస్ వచ్చింది. ఏంటి ఈరోజు ఇలా ఉన్నారు? అద్దంలో నేను చూసింది అంతా నిజమేనా, లేకపోతే అది నా భ్రమ? అసలు ఎక్కడన్నా జరుగుతుందా ఇలా? ఏమో, అంత అయోమయంగా ఉంది. ఏమండి, మీరు మా దగ్గరే ఉంటున్నా ఎంతో దూరంగా ఉన్నట్టు అనిపిస్తోందండి. మాకన్నా ఎక్కువ మీ అమ్మగారు మిమ్మల్ని చూస్తూ మాట్లాడాలనుకుంటారు. కానీ మీరు బిజీగా ఉండడం వల్ల మీ అమ్మగారితో టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది. టైర్డ్గా ఉన్నా, రేపు మాట్లాడతాలే. అది కాదండి. టిఫిన్ అయినా చెద్దురు గాని రండి. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి. మీ అమ్మగారితోనే కాదు, నాతో కూడా ప్రేమగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేసి కొన్ని సంవత్సరాలైంది. రఘు, అమ్మా, ఏదో మాట్లాడాలన్నావంట? డబ్బులేనా కావాలా? ఎక్కడికైనా వెళ్తావా? డ్రైవర్నిచ్చి కారు పంపనా? ఓ, ల్యాప్టాప్ బ్యాగ్ మర్చిపోయా. సరే అమ్మా, సాయంత్రం మాట్లాడతా నీతో. రఘు, ఈ వయసులో కొడుకుతో మాట్లాడాలని ఉంటుంది తప్ప డబ్బులు కార్లతో నాకేం పని? నమస్తే సార్. అసలు ఏం జరుగుతుంది? అద్దంలో నన్ను నేను ఎందుకు చూసుకోలేకపోతున్నాను? బయట అందరికీ నార్మల్గానే కనిపిస్తున్నానుగా. ఏంటి అదోలో ఉన్నారు? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. అయినా ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఇటువంటి సమస్య నాకు రావడం ఏమిటి? నా చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగానే ఉన్నారుగా, మరి నాకేమవుతుంది? ఇదంతా చూస్తుంటే భయం కూడా వేస్తుంది. ఏదో జరుగుతుంది. అవును, నాకు ఏదో జరుగుతుంది. డాడీ, ఏంటి? రేపు సండే కదా, హ్యాంగ్అవుట్కి వెళ్దామా? నువ్వు మమ్మీ నానమ్మ వెళ్ళండి, రేపు నాకు వీలవదు. అబ్బా ప్లీజ్ డాడీ. చెప్పాను కదా, నన్ను ఇరిటేట్ చేయకు. మీ అమ్మగారితో టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది. టైర్డ్గా ఉన్నా, రేపు మాట్లాడతాలే. సరే అమ్మా, సాయంత్రం మాట్లాడతా నీతో. చెప్పాను కదా, నన్ను ఇరిటేట్ చేయకు.
అంజలి అంజలి ఆ, వస్తున్నా. ఏంటండి పిలిచారు? సంథింగ్ ఇస్ రాంగ్ అంజలి. మిర్రర్లో నన్ను నేను చూసుకోలేకపోతున్నాను అంజలి. ఆ, అంతా నార్మల్గానే ఉంది కదండి. లేదంజలి, నాకు నేను కనబడట్లేదు అంజలి. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. ఉండండి, ఇప్పుడే డాక్టర్ కాల్ చేస్తాను. అది డాక్టర్ జరిగింది. ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ప్రతి మనిషి తాను చేసిన తప్పుల వల్ల తానేదో కోల్పోయినట్టు ఫీల్ అవుతాడు. అలా మనం కోల్పోయిన వాటిని, కోల్పోతున్న వాటిని సబ్కాన్షియస్ మైండ్ ఒక మీడియం ద్వారా మనకి తెలియజేస్తుంది. అలా తెలియజేసే మీడియంనే కొంతమంది అంతరాత్మ అంటారు, దట్ ఈజ్ సౌల్. కొంతమంది ప్రకృతి అంటారు, దట్ ఈజ్ నేచర్. నువ్వు నీకు తెలియకుండానే ఎన్నో తప్పులు చేశావు. ఆ తప్పులను గుర్తు చేస్తూ నీ సబ్కాన్షియస్ మైండ్ మిర్రర్ అనే మీడియం ద్వారా యు ఆర్ లూజింగ్ సంథింగ్ అని ఎప్పుడూ తెలియజేస్తుంది. సోల్ కాదు, నేచర్ కాదు. మరి మిర్రర్ మీడియంగా దేనికి? సో దేర్ ఈస్ సంథింగ్ బిట్వీన్ యూ అండ్ దట్ మిర్రర్. యా, నువ్వు నీ డ్రైవర్తో ఎలాంటి జాలి లేకుండా ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేశావు. మీ డ్రైవర్ మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాడు. సో అట్లీస్ట్ యూ హ్యావ్ టు షో సమ్ కన్సీ అక్కడ సో నీకు అద్దంలో నీ కాళ్ళు కనపడకుండా చేసి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోయావని నీ సబ్ కాన్షియస్ మైండ్ నీకు మిర్రర్ ద్వారా తెలియదు. ఏంటి రాములు, సండే కూడా డ్యూటీకి వచ్చేసా? ఏం లేదు సార్, ఊరికే. ఇంట్లో ఉంటూ కూతుర్ని చూస్తున్న ప్రతిసారి కనీసం తన కాలేజ్ ఫీజు కూడా కట్టలేకపోతున్నానన్న బాధతో డ్యూటీకి వచ్చేసావా రాములు? నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు రాములు. నేను కాలేజ్ కరస్పాండెంట్తో మాట్లాడి మీ అమ్మాయి కాలేజ్ విషయం సెటిల్ చేస్తా. రేపటి నుంచి మీ అమ్మాయిని హ్యాపీగా కాలేజ్కి వెళ్ళమను. అలాగే నువ్వు కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి. అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తా ఉంటే అసలు నేను పనిలోనే ఉంచుకోపోయేవాడిని. చాలా సంతోషం సార్. మీ నాన్నగారు కూడా ఎప్పుడు ఇలాగే అడగగానే సహాయం చేశారు. నీకేం కావాల్సిన మేమున్నాం. వీఆర్ ఫ్యామిలీ. సంతోషం సార్. ఉంటారా? లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ప్రతి పేరెంట్స్ తమ కొడుకుతోనో కూతురుతోనో ఎక్కువ కాలం గడపాలని, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలని కోరుకుంటారు. కానీ నువ్వు బిజీ షెడ్యూల్స్ వల్ల మీ అమ్మగారికి టైం ఇవ్వలేకపోయింది. తను పైకి చెప్పుకోకపోయినా లోపల లోపల చాలా బాధపడి ఉంటుంది. అక్కడ యాజ్ ఎ సన్ యు లాస్ట్ యువర్ క్యారెక్టర్. సో నీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ మిర్రర్ ద్వారా కాళ్ల తర్వాత బాడీని కనబడకుండా చేసి నువ్వు నీ తల్లి లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని కోల్పోతున్నావు అని చెప్పకనే చెప్పింది. అమ్మా, తిన్నావా? డబ్బులేనా కావాలా? ఎక్కడికైనా వెళ్తావా? డ్రైవర్నిచ్చి కారు పంపనా? సరే అమ్మా, సాయంత్రం మాట్లాడతా నీతో. మీ అమ్మగారితో టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది. టీనేజ్లో ఉన్న అమ్మాయిలకి తమ ఎడ్యుకేషన్ గురించి, కెరీర్ గురించి ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. లైఫ్ని ఎంజాయ్ చేయాలని కూడా అనిపిస్తుంది. బట్ నువ్వు మీ అమ్మాయికి టైం ఇవ్వలేకపోయావు. యాజ్ ఏ ఫాదర్ యు లాస్ట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే ఈసారి పూర్తిగా నిన్ను నువ్వు కోల్పోయావు అని సబ్కాన్షియస్ మైండ్ మిర్రర్ ద్వారా చెప్పేసింది. రేపు సండే కదా, హ్యాంగ్అవుట్కి వెళ్దామా? అబ్బా ప్లీజ్ డాడీ. నువ్వు మమ్మీ నానమ్మ వెళ్ళండి. రేపు నాకు వీలవదు. చెప్పాను కదా, నన్ను ఇరిటేట్ చేయకు. ఏంటి డాడీ? ఐస్ క్రీమ్ తిందామా?
ఇది కళ నిజమా? నిజమే. మమ్మీకి మమ్మీతో చెప్పొద్దు. డాడీ, రోజు టైర్డ్గా కనపడే మీరు ఈరోజు చాలా యాక్టివ్ అండ్ ఫ్రెష్గా కనపడుతున్నారు. చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోయా, అందుకే ఇంత ఎనర్జెటిక్గా ఉన్నానేమో. బై ద వే నైనా, ఫ్రమ్ టుడే ఎవ్రీ సండే ఇస్ యూర్స్. థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్. ఎంజాయ్ యువర్ ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. ఏమోయ్, ఈరోజు ఏం టిఫిన్ చేసావేంటి? ఇదేంటి కొత్తగా అడుగుతున్నారు? ఆ, ఏం చేస్తే ఏముందిలేండి, మీరేం తినేసి వెళ్ళరుగా. నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావాయ్. మీ అమ్మగారితోనే కాదు, నాతో కూడా ప్రేమగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేసి కొన్ని సంవత్సరాలైంది. మళ్ళీ మునుపట్లా మారిపోయినట్టు అనిపిస్తున్నారు. అమ్మా, నా రూమ్లో ఉన్న అద్దానికి ఏమైనా స్పెషాలిటీ ఉందా?